కాళేశ్వరం ఎత్తిపోదల ప్రాజెక్టులో ముఖ్య పాత్ర పోషించిన నీటిపారుదల శాఖ గజ్వేల్ ఈఎన్సీ బుక్యా హరిరామును ఏసీబీ అరెస్టు చేసింది. భారీగా అక్రమాస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో సాయంత్రం అరెస్టు చేశారు. కాగా ఉదయం నుంచి సోదాలు చేపట్టిన ఏసీబీ సాయంత్రం అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆయన అక్రమాస్తుల విలువ సుమారు 100 కోట్లకు పైగా ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నందున మరిన్ని అక్రమాస్తులు బయటపడే అవకాశం ఉందని, అక్రమాస్తుల వాస్తవ విలువ భారీగా ఉంటుందని ఏసీబీ తెలిపింది. ఈ అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపీకృష్ణ అందిస్తారు. గోపీకృష్ణ. వైశాలి, తెలంగాణ ఏసీబీ అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక బాధ్యతలు పనిచేసి ప్రస్తుతం గజ్వేల్ నీటిపారుదల ఈఎన్సీగా బాధ్యతలు నిర్వహిస్తున్న బుక్యా హరిరామ్ పై మాత్రం ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్టు కూడా దానిపై కేసు నమోదైతే చేసినట్లు తెలుస్తుంది. అయితే ఏకకాలంలో కూడా 14 ప్రాంతాల్లో కూడా ఈ సోదాలు అయితే చేపట్టిన ఏసీబీ బృందాలు మాత్రం స్థిరచరాస్తులను గుర్తించారు. అయితే దాదాపు నిన్న ఉదయం నుంచి కూడా రాత్రి వరకు కూడా ఈ దాడులు అయితే కొనసాగాయి. అనంతరం మాత్రం ఈఎన్సీ హరిరామ్ ను మాత్రం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కూడా అరెస్టు చేస్తున్నామని కూడా తెలంగాణ ఏసీబీ అధికారులు అయితే ప్రకటించారు. అయితే హరిరామ్ కు ఇంటితో పాటు ఆయన బంధువులకు సంబంధించిన 13 ప్రాంతాల్లో కూడా దాడులు నిర్వహించిన ఏసీబీ అధికారులు మాత్రం 2 ఇండ్లుతో పాటు షేక్పేట, కొండాపూర్లలో 2 విల్లాలు, నిర్మాణంలో ఉన్న ఓ భవనంతో పాటు 2 ఓపెన్ ఫ్లాట్లు, 28.5 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు ఫార్మ్ హౌస్ నిర్మించుకున్న 6 ఎకరాల మామిడి తోట, ఏపీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతిలో కూడా వాణిజ్య స్థలాలను కూడా ఒక BMW వాహనంతో పాటు మరో వాహనం, బ్యాంకు నిల్వలతో పాటు బంగారు ఆభరణాలు కూడా ఏసీబీ అధికారులు గుర్తించినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే మార్కూక్, కొత్తగూడెం, కుద్దులాపూర్, మిర్యాలగూడ, గాజుల రామవరం, శ్రీనగర్, నార్సింగి, మాదాపూర్ వంటి అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో కూడా హరిరామ్ ఆస్తులు ఉన్నట్టు కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించినట్టు కూడా మనకు తెలుస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములు అయిన ఇంజనీరింగ్ అధికారులపై మాత్రం తెలంగాణ ఏసీబీ అధికారులు దృష్టి సారించడం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు సంచలనంగా మారింది. ఇటు మేడిగడ్డ 7వ బ్లాక్ లోకి సంబంధించి పిల్లలు కుంగిపోవడంతో పాటు దీనికి సంబంధించి ఎన్డీఎస్ఏ రంగంలోకి దిగిన సంగతి అయితే అందరికీ తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో కూడా మేడిగడ్డ, అన్నారం, సొందిల్ల నీటి నిల్వలు ఉంచకూడదని కూడా ఎన్డీఎస్ఏ మాత్రం ఆదేశించారు. అది నిపుణుల కమిటీ కూడా ఇచ్చిన నివేదిక కూడా వెలుగులోకి వచ్చినట్టు కూడా ప్రచారం అయితే సాగుతుంది. కాళేశ్వరం వైఫల్యాలకు సంబంధించి ఎత్తి చూపుతున్నా కూడా ఈ నివేదిక ఉన్నట్టు కూడా దాదాపు మీడియాలో కూడా కథనాలు అయితే వస్తున్న నేపథ్యంలో మాత్రం ఏసీబీ అధికారులు కూడా ఇటు ఎంసీఐకి సంబంధించి అధికారులపై దాడులు చేయడం మాత్రం చర్చాంశంగా మారిందని చెప్పవచ్చు. అయితే ఏకకాలంగా మాత్రం ఈఎన్సీ పైన ఆదాయానికి ఇచ్చిన ఆస్తుల కేసు మాత్రం నమోదు చేయడంతో మాత్రం ఏసీబీ వద్ద ఉన్న చిట్టాలో ఇంకా ఎవరెవరి కాళేశ్వరంకు సంబంధించి ఏ అధికారుల పేర్లు ఉన్నాయంటూ కూడా అధికారులు అయితే ఆందోళన అయితే గురవుతున్నట్టు కూడా మనకు సమాచారం అయితే అందింది. అయితే ఎవరెవరికి దీంతో పాటు ఇరిగేషన్ విభాగంలో చర్చలు అయితే కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు 3 లింకుల ద్వారా కూడా వివిధ స్థాయిలలో నిర్మాణం అయితే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే చేపట్టినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం ఇరిగేషన్ ఇంజనీరింగ్ సేవలు పెద్ద ఎత్తున మాత్రం ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో వినియోగించుకున్న నేపథ్యంలో మాత్రం ఎంతవరకు అక్రమాలు, అవకతవకలు జరిగాయంటూ కూడా అధికారులు అయితే విచారించిన నేపథ్యంలో భారీగా అవకతవకలు పాల్పడ్డట్టు కూడా ఆరోపణలు అయితే వచ్చాయంటే ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు మాత్రం తీసుకోలేదని చెప్పవచ్చు. అంటే జస్టిస్ ఘోష్ ద్వారా మాత్రం కాళేశ్వరంలోని అక్రమాలపై మాత్రం ప్రభుత్వం అయితే విచారణ అయితే చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అది ఈ కమిషన్ ఇచ్చే ఏదైతే తుది నివేదిక ఆధారంగా మాత్రం వాటిపై అధికారులపై చర్యలు తీసుకునే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా అయితే కనిపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఊహించని విధంగా కూడా ఈఎన్సీ హరిరామ్ పై మాత్రం అక్రమ ఆస్తుల కేసు నమోదవడంతో మాత్రం అధికారులపై మాత్రం ఆందోళన అయితే గురవుతున్న పరిస్థితి నెలకొంటుంది. దీంతో ఏసీబీ అధికారులు కూడా మరి కొంతమంది ఇంజనీరింగ్ అధికారులపై కూడా దాడులు నిర్వహించే
అవకాశం ఉన్నది కూడా మనకు సమాచారం అయితే అందుతుంది. దాదాపు హరిరామ ఆస్తుల డేటాను సేకరించినట్టుగా కూడా ఇక ఏసీబీ అధికారులు ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన వివిధ అధికారులకు సంబంధించిన కూడా ఆస్తుల వివరాలను కూడా సేకరించి ఉంటారని కూడా ప్రచారం అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఈఎన్సీ హరిరామ ఎపిసోడ్ అయితే ముగియడంతో మాత్రం ముందు మరికొంతమంది అధికారుల ఇళ్లపై కూడా దాడులు నిర్వహించేందుకు కూడా ఏసీబీ అధికారులు అయితే సిద్ధమైనట్టు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ గోపీకృష్ణ.